హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పచ్చి పులుసు చేస్తున్నానండి. పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి తీసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, అలాగే చిన్న సైజు టమాటోలు 2, ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, నేను ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే టొమాటోస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇందులో నేను ఆవాలు, పసుపు అదేమి వాడట్లేదండి. తర్వాత మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇది నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఫస్ట్ అయితే మనం పొట్టు తీయని వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం. కొంచెం వెల్లుల్లి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం టొమాటోలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటోలు, పచ్చిమిర్చి మొత్తం మగ్గిపోవాలండి. మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడు చూద్దామండి. కొంచెం మగ్గిపోయినాయి కదా, ఇంకా కొంచెం మగ్గనివ్వాలి. నేను పచ్చి పులుసు అని చెప్పేసి టమాటోలు ఎందుకు యాడ్ చేశానని మీరు అనుకోవచ్చు. నేనైతే ఇందులో పసుపు, కారం పొడి అయితే వాడట్లేదు కదా, ఓన్లీ పచ్చిమిర్చి వాడుతున్నాను. కలర్ కోసమే నేను టమాటోలు యాడ్ చేశాను. ఒకవేళ మీకు టమాటోలు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఇంకొక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఓకేనండి, టమాటోలు అలాగే పచ్చిమిర్చి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి కొంచెము ఇలా అంతా రుద్దుకోవాలండి సాఫ్ట్గా. చూపిస్తాను ఇప్పుడు ఇది కిందికి దించాం కదండి. కొంచెం వేడిగా ఉంది. అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం దీనికి రుద్దుకుందాం. అందులో కొంచెం మన టేస్ట్కి తగ్గ కల్లుప్పు అండి. మనం కల్లుప్పు వేసాం కదా. ఇలా మెత్తగా అయితే రుద్దుకున్నాం కదండి. ఇప్పుడు మనం అందులో చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాం. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. మనకి ఎంత అయితే కావాలో పచ్చి పులుసు అన్ని వాటర్ యాడ్ చేసుకోండి.
తర్వాత ఆనియన్ వేసేసుకోండి. ఓకేనండి, దీనికి మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ పచ్చి పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చి పులుసు ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.